ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇవ్వగా అందుకు తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ జలశక్తి శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై తమ ఎజెండాను ప్రస్తావించింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇవ్వగా అందుకు తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ జలశక్తి శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై తమ ఎజెండాను ప్రస్తావించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాగా తీసుకుంటే, అయితే తెలంగాణ సర్కార్ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ తెలుపుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమావేశం ఏ విధంగా కొనసాగబోతుంది? ఈ సీఎంల సమావేశంలో అజెండాలో తెలంగాణ తరఫున శ్రీశైలం జలాశయంలో వివిధ స్థాయిల నుంచి ఎత్తు నుంచి నీటిని ఇతర దేశాలకు మళ్లించకుండా ఆపడం, అదొకటి ప్రపోజల్ తెలంగాణ నుంచి. అలాగే కృష్ణా ట్రిబ్యునల్ నుంచి 2 వద్ద తెలంగాణ వాదనలకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు నీటి వినియోగించుకునేలా ఏపీని ఒప్పించిన అంశాలున్నాయి. తుంగభద్ర జలాల మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులకు గడిబిడేలా ఉండేలా ఏపీని ఒప్పించడం, శ్రీశైలం కుడిగట్టు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకుండా తీసుకోవడం, అలాగే శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తున్న హంద్రి, నివా, ముచ్చుమరి, వెలుగొండ, గురు రాఘవేంద్ర పథకాల నిర్మాణం విస్తరణలో వద్దని తెలంగాణ ప్రతిపాదించింది. మరి అయితే దీనికి సంబంధించి గతంలో జలశక్తి మంత్రిగా ఉన్న ఉమాభారతి ఉన్న సమయంలో నిర్వహించిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నోట్స్, జగన్ హయాంలో జరిగిన 2వ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం సంబంధించిన నోట్స్ అది తెలుసుకున్నారు. గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అలాగే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ అభిప్రాయాలు, కేంద్ర జలవనరుల సంఘ అభ్యంతరాలను కూడా ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. బనకచెర్లపై చర్చ అసంబద్ధమని తెలంగాణ వాదిస్తుంది. అయితే బనకచెర్ల ద్వారా సముద్రంలోకి పోయే నీటిని వరద జలాలను తీసుకుంటున్నామని, దానివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఏపీ చెప్పింది. ఇప్పుడు ఇద్దరు ఈ పంచాయతీని ఇక టిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రి ఆయన జోక్యం చేసుకొని పరిస్థితిని నార్మల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే రామకృష్ణ, ఇప్పుడు గోదావరి జల వివాదాలను ట్రిబ్యునల్ గానీ అటు కేంద్ర జల సంఘం గానీ ఇప్పటి వరకు వరద నీరు అనే పదాన్ని ఎక్కడ నిర్వచించలేదు. అయితే ఈ వ్యాఖ్యలు కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వేదిరే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామం తీసుకురావచ్చు? ఇక్కడ కూడా రెండు, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ రెండు కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేదంటే సమస్య పరిష్కారం జటిలమైందని చెప్పి ఇప్పటికే జరిగింది కేంద్రం. నేపథ్యంలో ఇక అది గోదావరిలో కలిసే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి అది తెలంగాణకి అభ్యంతరం ఎందుకునేది అది ఇక్కడ అర్థం కాని విషయం. ఆ విషయాన్ని కేంద్రం దగ్గర తెలంగాణ చెప్పాలి. వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి? బనకచెర్ల కట్టడం వల్ల తెలంగాణకి ఏం నష్టం వస్తుంది? ఇప్పుడు తెలంగాణ కోసం సరి యాజ్ యూజువల్ గా వదిలేస్తే ఆ నీరంతా గోదావరిలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి గోదావరి నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్తే ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి కేవలం సముద్రంలోకి వెళ్ళి నీటిని మళ్లించుకొని వాడుతున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలపై ఎలా వ్యవహరిస్తుంది కేంద్రం అని వేచి చూడండి. ఓకే రామకృష్ణ, ఇప్పుడు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై ఆ హామీలు అమలు చేయాలని తెలంగాణ సర్కార్ పట్టుబడుతుంది. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఏ దిశగా అడుగులు వేసే అవకాశాలున్నాయి? అంటే మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇక మీటింగ్ అవ్వడానికి 2 hours టైం పడుతుంది. ఆ తర్వాతే మనం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోపల మీటింగ్ జరుగుతుంది ఇదే అంశాల మీద. 9 ప్రతిపాదిత అంశాలపై ఏదైతే తెలంగాణ పెట్టిందో వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టింది ఒకే ఒక ప్రతిపాదన, బనకచెర్ల, పోలవరం. మరి ఈ 9 ప్రతిపాదనల మీద కేంద్రం ఎంతవరకు పాజిటివ్ గా ఉంటుంది, అంటే 2 రాష్ట్రాలకి న్యాయం చేయగలుగుతుందో చూడాలి, వేచి చూడాలి.
ఓకే రామకృష్ణ, ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానాన్ని తెలంగాణలో ఇచ్చెంపల్లి నుంచి కాకుండా ఏపీలోని పోలవరం నుండే చేపట్టాలని ఏపీ జలవనరుల శాఖ కోరుతుంది. దీనిపై కేంద్రం ఏ దిశగా అడుగులు వేసే అవకాశాలున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనలు అన్నింటినీ కూడా కేంద్రం ముందుకు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిపాదన కేంద్రం ముందుకు. మరి ఈ రెండు ప్రతిపాదనలు కేంద్రం ముందున్నాయి కాబట్టి ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి టీఆర్ పార్టీల నేతృత్వంలో సమావేశం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దీని మీద టీఆర్ పార్టీలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, మరి ఈ అది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు అందరూ కూడా సమావేశం కాగలయ్యారు. సమావేశం ప్రస్తుతానికి నడుస్తుంది. సమావేశం తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఏ రకంగా కేంద్రం వ్యవస్థ తెలిసే అవకాశం. ఓకే రామకృష్ణ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానంగా ఏ అంశాలున్నాయి? తెలంగాణ ప్రభుత్వం 9 అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చేర్చింది. వాటిలో మొదటిది శ్రీశైలం జలాశయంలో వివిధ స్థాయిల నుంచి నీటిని ఇతర దేశాలకు మళ్లించకుండా ఆపాలి, ఫస్ట్ వన్. రెండోది కృష్ణా ట్రిబ్యునల్ 2 వద్ద తెలంగాణ వాదనలకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టుకి నీటిని ఉపయోగించుకునేలా ఏపీని ఒప్పించాలి, మూడో అంశం. నాలుగోది తుంగభద్ర జలాల మళ్లింపు 5. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులు కట్టుబడేలా ఉండేలా ఏపీని ఒప్పించడం 6. ఇక 7వది శ్రీశైలం కుడిగట్టు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకుండా చూడడం. 8వది శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తున్న హంద్రీనివా, ముచ్చుమర్రి, వెలిగొండ, గురురాఘవేంద్ర పథకాల నిర్మాణం విస్తరణ వద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మీద కేంద్రం ఇంకా ఎలాంటి స్పందించలేదు. మీటింగ్ లో ఈ ప్రతిపాదన మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి డెసిషన్ ఉంటుందనేది తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.